ముంతా తుఫాన్ పై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ పరిస్థితులపై అధికారులను ఆరా తీశారు. ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆస్తి పంట నష్టంపై నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసే యోచనలో చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రి నుంచి కూడా తుఫాను సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారు. ఈ ఉదయం ఏదైతే తుఫాను తీరం దాటిందో తర్వాత రెస్క్యూ ఆపరేషన్ గురించి కూడా ఆయన ఫీల్డ్ లెవెల్లో జరుగుతున్న పనుల గురించి తెలుసుకుంటున్నారు. జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశిస్తున్నారు. అదేవిధంగా ఆయన కూడా ఆ ఫీల్డ్ సర్వేకి వెళ్దామంటున్నారు. ఏరియల్ సర్వే ద్వారా వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే వాతావరణం కొంత అనుకూలించిన పరిస్థితి నేపథ్యంలో ఆయన ప్రస్తుతానికి సెక్రటరియట్ కి వస్తూ ఉన్నారు. సెక్రటరియట్ లో ఆర్టీజీఎస్ లో ఉండి అక్కడ మానిటరింగ్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్స్ మొదలయ్యాయి. పలు చోట్ల చెట్లు పడిపోయినట్టు, పంటలకు నష్టం జరిగినట్లు కూడా సమాచారం వస్తుంది. విద్యుత్ స్తంభాలు పడిపోయాయని కూడా సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్ మినిస్టర్ తో కూడా ఆయన మాట్లాడారు. ఉదయం నుంచి కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా రైతులకు సంబంధించి ఆయన కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టంపై త్వరితగతిన నివేదికలు రూపొందించేలా ఆదేశాలు అయితే జారీ చేశారు. ప్రభావం చూపించిన ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి మొత్తం కూడా ఆదేశాలు అయితే నిరంతరం చేస్తూ ఉన్నారు. తీరం దాటిన తర్వాత పరిస్థితుల్ని ఏదైతే నిరంతరం ఆయన పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇంకా అదే రాత్రి నుంచి కూడా నారా లోకేష్ కావచ్చు, అనిత కావచ్చు ఆర్టీజీఎస్ లోనే ఉండి మొత్తం పరిస్థితిని సమీక్షించారు. మరి కాసేపటికి ముఖ్యమంత్రి కూడా ఆర్టీజీఎస్ కార్యాలయానికి వెళ్లి అక్కడి నుంచి కూడా క్షేత్రస్థాయిలో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన పనులను కూడా పర్యవేక్షించబోతారు. వాతావరణం అనుకూలిస్తే కనుక ఆయన ఏరియల్ సర్వేకి వెళ్లే అవకాశం ఉంది. అమలాపురం కావచ్చు, ఏదైతే కాకినాడ తదితర ప్రాంతాల్లో ఆయన ఏరియల్ సర్వే చేసి అవసరమైతే వాతావరణం అనుకూలంగా ఉంటే అక్కడ దిగి పరిశీలించాలి నష్టాన్ని అని చెప్పి ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణం అనుకూలిస్తే ఆయన బయలుదేరే అవకాశం ఉంది. లేకపోతే ఆయన ఆర్టీజీఎస్ లోనే ఉండి ఏదైతే క్షేత్రస్థాయిలో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్ మొత్తం కూడా ఇక్కడి నుంచే మానిటరింగ్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. రవిచంద్ర, అంటే ఆరోగ్య శాఖ పరంగా ఎలాంటి ప్రణాళికలు రచించే అవకాశం ఉంటుంది? అండ్ డెఫినెట్ గా ఇప్పుడు ఎందుకంటే రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా వాటర్ కంటామినేట్ అయ్యే అవకాశం ఉంది. కలుషిత నీరు వలన కావచ్చు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు అయితే అయ్యే అవకాశం ఉంది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యగా అన్ని చోట్ల కూడా హెల్త్ క్యాంప్స్ పెట్టారు. ఎక్కడైతే ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం కూడా పునరావాస కేంద్రాలు 1000 పైన ఉన్నాయి. అక్కడ మొత్తం కూడా వాటర్ కలుషితం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఎవరికైనా జ్వరం కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా కూడా మెడిసిన్స్ కూడా రెడీగా ఉన్నాయి. పూర్తి స్థాయి వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉంది. ఎక్కడెక్కడ ఏదైతే లంక గ్రామాలు ఉన్నాయో అక్కడ కూడా కొంత పరిస్థితి కొంత ఏదైనా వ్యాధులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ గ్రామ సచివాలయ సిబ్బందిని కూడా ఎలక్ట్ చేసి అక్కడిక్కడ రోడ్లను క్లీన్ చేసి బ్లీచింగ్ వేసే కార్యక్రమాన్ని కూడా ముమ్మరంగా చేపడుతున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ ముందే ఇవన్నీ కూడా మందులు కావచ్చు, దానికి సంబంధించిన ఇతర పరికరాలు కావచ్చు రెడీగా చేసుకొని హెల్త్ క్యాంప్స్ కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే తుఫాను తీరం దాటింది కాబట్టి ఇక నుంచి ఏదైతే భారీ ఎత్తున వర్షాలు వచ్చిన నేపథ్యంలో మొత్తం కూడా కంటామినేట్ అయ్యే అవకాశం ఉంది. దానికి తగ్గ జాగ్రత్తలు అయితే ప్రభుత్వం తీసుకుంటూ ఉంది. రైట్, థాంక్యూ రవిచంద్ర.